సార్ ఒకసారి సార్ తూర్పులో పడిపోతుంటారు ఆ మేడ వచ్చి మీ అందరూ కూడా ప్రజలు కూడా అసలు తరుగుతుంది మాకు చదువుతారు మళ్ళీ పెట్టాను ఒకసారి సార్ ఒకసారి ఒకసారి ఆగండి మాట్లాడు సార్ ఒకసారి ఓకే ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్లో ఒక పర్సన్ గైట్ ప్యాటర్న్ అంటే నడక విధానం డిఫరెంట్గా ఉంది. దానిలో భాగంగా అనుమానాస్పదంలో రోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగితే సదరు ముద్దాయి పేరు తోట శ్రీనివాసు తండ్రి గురవయ్య. ఈయన ఫిష్ మార్కెట్ మొగల్తూరు అనే విధంగా తెలిసింది. ఆయనకి ఇంట్రాగేషన్ చేయగా త్వరో ఇంట్రాగేషన్లో ఈ కేసు నేరం ఏ విధంగా చేశాడనేది ఆయన ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా 8th అంటే సోమవారం రోజు, ఆ రోజు రాత్రి ఈయన మ్యారీడ్ పర్సన్ అండి. ఈయనకి బిడ్డలు ఉన్నారు. భార్యతో వివాదం మీద ఈయన బయట తిరుగుతుంటాడు, యాగబండిగా ఉంటాడు. 8th నైట్ కంప్లీట్గా ఈయన ఆల్కహాల్ మెయిన్ తీసుకోవడం జరిగింది. ఆల్కహాల్ ఎక్కడి నుంచి ఈయన ఆల్కహాల్ కూడా సీసీ ఫుటేజ్లో కలెక్ట్ చేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో ఈయన మూమెంట్ కంప్లీట్గా ఆ మిడ్ నైట్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత ఫైర్ అయిన తర్వాత టెంపుల్ దహనం చేసిన తర్వాత కూడా ఈయన మళ్ళీ బయటికి వెళ్ళడం కూడా అవన్నీ ఫుటేజ్ మీకు అందరూ చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో సదర్ శ్రీనివాసు ఈ ఎందుకు కాల్చామని చెప్తే తన స్థలం అది దాన్ని మోడిఫై చేశారో ఈయన కూడా చాన్నాళ్ళ నుంచి ఈ ఇక్కడ మన ఎక్కడైతే అమ్మవారు ఉందో అమ్మవారు బ్యాక్ సైడ్ హోటల్లో పనిచేస్తుంటాడు, వేగబండిగా ఉంటాడు, తిరుగుతాడు, పని ఉండదు. కంప్లీట్గా ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి అమ్మవారి తాలూకా కింద బేస్మెంట్ అనేది సరిగ్గా బేస్మెంట్ వేస్తున్నారు. అమ్మవారు ఉన్న నేచర్ని చెరగొట్టేసి అమ్మవారికి కొత్తగా బేస్మెంట్ అనేది పునాదులు వేయడం, సిమెంట్ వేయడం ఏం చేశారనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి మిడ్ నైట్ అగ్గిపెట్టుతో తీసుకెళ్ళి అగ్గిపెట్టుతో తాటిపాక అంటే అమ్మవారి గుడిచిని కాల్చానని చెప్పేసి ఉపదల స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మూమెంట్ అంతా చూసిన తర్వాత ఆయన ఫుటేజ్ కూడా సేకరించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా అత్యంత ప్రతిభ కనపరిచిన మా ఎస్డిపో గారు, వేదా గారు, అదేవిధంగా మా ఇన్స్పెక్టరు శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, మరి ఎస్ఐ వాసు దర్యాప్తు అధికారి ఈ కేసులో ప్రతిభ, అదేవిధంగా ఆచంట ఎస్ఐ గారు, ఎస్ఐ పృథ్వీ గారు, ఉమెన్ ఎస్ఐ గారు అందరూ కూడా ఈ కేసులో చక్కగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మా ఐజీ సారు, ఎస్పీ సారు ప్రతిరోజు ప్రతి గంట మానిటరింగ్ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా ప్రజలు కూడా మొగల్తూరు ప్రజలు, తర్వాత మొగల్తూరు పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అనేక సంఘాలు కూడా పోలీసు వారికి చక్కగా సహకరించిన కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రజల తాలూకా సమయం పాటించి మా దర్యాప్తుకు సహకరించిన పెద్దలందరికీ కూడా మేము పేరున అందరికి కూడా ఇంక్లూడ్ మీడియా సోదరులకు కూడా మీ ద్వారాగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల మనకి 8th జరిగిన సంఘటనకు సంబంధించి గుజ్జు శ్రీనివాస్ గారు, ఇది మనకి శ్రీశ్రీ నడివీధి ముత్యాలమ్మ తల్లి పుల్లల తాటి గుడిసె అగ్నికి హౌస్, దాని మీద మనకి కమిటీ పెద్దలు ఫిర్యాదు చేయడం జరిగింది 9వ తేదీని. దానిపై ఎస్ఐ గారు కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 210 అండర్ సెక్షన్ 326 క్లాజ్ G BNS 324 క్లాజ్ 4 BNS, అది ఓల్డ్ ఐపీసీ కింద 436 ఐపీసీ అండ్ 427 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది 9వ తేదీన. ముఖ్యంగా ఈ కేసులో మా రేంజ్ ఐజీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు, అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ న్యాయమస్మి ఐపీఎస్ వారు, అదేవిధంగా ఏలూరు ఎస్పీ గారు కూడా
ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తూ ఈ కేసుని దర్యాప్తులో భాగంగా ఎస్డిపిఓ గారు, డాక్టర్ శ్రీ వేద గారు మరియు వారు ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరూ కూడా ఇది ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కేసుని దర్యాప్తు చేయడానికి పై అధికార ఆదేశాల మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో క్లూస్ టీమ్స్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిఈ గారు, ఫైర్ ఆఫీసర్ మరియు డాగ్ స్క్వాడ్, తర్వాత అన్ని రెవెన్యూ అన్ని వింగ్స్ కూడా దీనికి వచ్చి ముందు నేరస్థలాన్ని గార్డ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా ఇక్కడి నుంచి మనకి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తు భాగంలో స్పెషల్ టీమ్స్ ముఖ్యంగా సైబర్ మన స్పెషలైజేషన్ క్లూస్, దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్లో సీసీ ఫుటేజ్ కలెక్షను, సిడిఆర్ కలెక్షన్ అని మన స్పెషల్ టీమ్స్ కూడా ఫార్మ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి సీసీ ఫుటేజ్లో ఒక షాడో అంటే నీడలాగా వెళ్తూ మనకు కనిపించడం జరిగింది. ఆ షాడోని అబ్జర్వ్ చేస్తూ మన ఇన్వెస్టిగేషన్ బృందాలు షాడో మూమెంట్ అయిన తర్వాత అక్కడ 2 minutesతో తర్వాత ఈ కేసు అంటే బర్న్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఐ వాసు మరియు డిఎస్పి గారు ఇది ప్రత్యేకంగా స్పెషల్గా కంటిన్యూ మానిటరింగ్ చేస్తూ కేసులో మెయిన్ క్లూ ఒక సస్పీషియస్ పర్సన్ మూమెంట్ కనిపించడం జరిగింది. దానిలో భాగంగా మాకు మొగల్తూరు ఎంతో ప్రతిష్ఠితమైన మొగల్తూరు గ్రామంలో మొన్న జరిగిన సంఘటనలో ముత్యాలమ్మ గుడిని వ్యక్తి దగ్ధం చేశారు. అందులో విచారణ ముమ్మరం చేసి నరసాపురం డిఎస్పీ మేడం గారు, జిల్లా ఏఎస్పీ గారు, ప్రత్యేకంగా మొగల్తూరు ఎస్ఐ గారు దాని మీద పోలీసులందరూ దృష్టి పెట్టి అందరూ కానిస్టేబుల్ అందరూ కూడా దృష్టి పెట్టి దర్యాప్తును ముమ్మరం చేసి అతన్ని అదుపులో తీసుకుని ఏ రోజు అరెస్ట్ చేసి ఇవాళ మీడియా ముందు పెట్టారు. మా గ్రామంలో ఇలాంటి ప్రతిష్ఠితమైన మన రాష్ట్రంలోనే మొగల్తూరు గ్రామం అంటే చాలా ప్రతిష్ఠితమైన గ్రామం. ఆ గ్రామంలో పోలీసు వారు పట్టుకుని ఆ నిందితుడిని వెంటనే చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వెంటనే కూడా అక్కడికి వచ్చి అందరూ కూడా అధికారులు అందరూ కూడా వచ్చి దాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం అంతా కూడా ఆ ముత్యాలమ్మ గుడిని దగ్ధం చేసిన నిందితుని పట్టుకున్నందుకు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు.